ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటోళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటోళ్ళు, ఈఎస్ఐ ఉన్నోళ్ళు జర తప్పకుండా చూడండి. దాదాపు అందరు చూసినా బాధ లేదు, కానీ గీలు మాత్రం పక్క చూడాలి. ఎక్కువసేపు ఏం చెప్పను, ఈయనే ప్రయత్నం చేయండి. మూత్ర పరీక్షకు కూడా దిక్కు లేదంట రాష్ట్రంలో. రాష్ట్రం వెలిగిపోతుంది. బంగారు తెలంగాణ, దీన్ని బరివత్తల తెలంగాణ చేస్తుంది కదా మీ ఆలిముండమయ్యా. మరి ఏందో ఈ పుణ్యమోల్లో ఈ గండమోల్లో కానీ సరే, ఇక ఈ పుణ్యమోల్లో గండమోళ్ళు అన్నాక వీడియో అయిపోయినాక మీరే చెప్తురు. కానీ మూత్ర పరీక్షకు కూడా దిక్కు లేదు రాష్ట్రంలో. పతనా వ్యవస్థలో ఈఎస్ఐ వైద్యులు లేరు, మందులు అసలుకే లేవు, నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు అంట. అంటే ఓపీ ఉన్నట్టుంది. 150 కోట్ల మేర ఔషధాలు బకాయిలు, 150 కోట్ల వరకు ఔషధాలకు బకాయిలు ఉన్నాయట. నిలిచిపోయిన మందుల సరఫరా బిల్లులు చెల్లింపుకు పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నత అధికారులు. ఈఎస్ఐ కార్డుదారులు కుటుంబ సభ్యులు కనీసం దగ్గర 72 లక్షల మంది ఉన్నట. అంత ఇబ్బంది పడుతురంట. చూడు రాష్ట్రం ఏడిపోతుందో చూడు. మళ్ళీ ఏమన్నా అంటే మా రాష్ట్రం ముందలు ఉన్నది, అన్ని అందాల మేము ముందర పోతున్నామని అంటున్నారు. చెప్తా ఏమన్నా ముచ్చట చెప్తా, కానీ జర అట్నే ఓపిక పట్టుద్ది. చిరు ఉద్యోగులు, కార్మికులు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ప్రధాన వ్యవస్థకు చేరాయి. మౌలిక సదుపాయాలు లేవు, కనీస వైద్య పరీక్షలకు దిక్కు లేకుండా పోయింది. సరిపడా వైద్యులు లేరు. 270 పడకలున్న నాచారం ఆసుపత్రిలో కనీసం మూత్ర పరీక్ష చేసేందుకు కూడా దిక్కు లేదంట. చూడు ఏ స్థాయికి చేరిందో మన ఈఎస్ఐ హాస్పిటళ్ళు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అనాలనా, లేకపోతే రాజకీయ నాయకులు తప్ప, లేకపోతే ఇది మరి కాంట్రాక్ట్ గల తప్ప తెలియదు. ఇక ఇప్పుడు పాసం ఉండి కష్టం చేసి చిన్న ఉద్యోగులు 15 నుంచి 20-25 వేల జీతగాలు కావచ్చు. 25 వేలు ఉందో లేదు, 20 వేల జీతగాలే కావచ్చు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తారు వీళ్ళంతా. మళ్ళీ ఏ ఒక్క రాజకీయ నాయకుని పక్కలు అలిచేది లేదు. వీళ్ళ పైసలే. వీళ్ళు జీతం తీసుకుంటప్పుడు ఈఎస్ఐ కానీ ఇన్ని పైసలు కట్ అవుతాయి. ప్రతి ఎంప్లాయీ కట్ అవుతాయి. అది ప్రైవేట్ ఎంప్లాయీకి ఎవరికైనా కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా కావచ్చు, క్యాజువల్ వర్కర్ అయినా కానీ ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత జీతంలోకి వెళ్ళి కొద్దిగంత కట్ అవుతాయి. కట్ అయిన పైసలు ఎక్కడ పోతున్నట్టు? మరి కాంట్రాక్టర్ గాడు గవర్నమెంట్ ఓని కడతలేడా? మరి గవర్నమెంటే ఏమన్నా జాగిల ముగిలా ఆడుతుందా? చెప్పురి. వాళ్ళ పైసలు తీసుకుంటలేరు, పుణ్యానికి చేస్తున్నారు. ఈఎస్ఐ ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. వెలిగిపోతుంది నా దేశం, వెలిగిపోతుంది నా రాష్ట్రం అంటే ఏడ వెలిగిపోతుందిరా నాయన, నాకు అర్థమైతే లేదు. చిన్న ఉద్యోగులు ఇప్పుడు ఈఎస్ఐ ఉందంటే ఒక భరోసా ఉంటుంది చిరు ఉద్యోగికి. అది గట్టిన రోగం వచ్చినా నొప్పి వచ్చినా కానీ గడియంకల పోతే ఈఎస్ఐ చూస్తారు. ఈఎస్ఐ కాడికి పోతే ఇన్ని గోళీలో మందులు అంటారు. ఆడికి పోయినాక ఆయమన్న టెస్ట్ ఉందనుకో, ఇది ఈడ కాదు బయటికి పో, ప్రైవేట్కి పో అంటాడు. ఆయమన్న గోళీ ఈడ దొరకదు, బయటికి పో అంటాడు. మరి ఈఎస్ఐ దగ్గర కోట్ల రూపాయలు మూలిపోతున్నాయి అని చెప్తుంటారు అప్పుడప్పుడు. మరి ఏమవుతున్నట్టు? ఈ పైసలైన ఎవరు తింటున్నట్టు? మంది సొమ్ముకు అడ్డం పుట్టిరు కొంతమంది. అందరిని అంటలేను ప్రజలారా, అందరు రాజకీయ నాయకులను కూడా అంటలేను, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మంది సొమ్ముకు అడ్డం పుట్టిరు. ఈఎస్ఐ పైసలు మింగుతారు. వాళ్ళ పైసలే కదా అయ్యి. ఎవరిని జేబులోకి వెళ్ళాలన్నా రూపాయి ఇస్తూరా. తీర దాకానికి పోతాలకల్లా మూత్ర పరీక్ష చేసేందుకు కూడా దిక్కు లేదంటే 270 పడకలుగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, అది నాచారంలో. ఆడికి పోతే మూత్ర పరీక్ష చేసేందుకు బయటకు అంటారంట. గిదా మన రాష్ట్ర పరిస్థితి. ఏమనంటే విద్యలో, వైద్యంలో, ఆరోగ్యంలో, ఇంకా దీంట్లో అన్ని రంగాల్లో దూసుకపోతుంది. ఏం లొటపీసి తీసుకుపోతుంది. ఏం తీసుకుపోయి పాడవుతుంది? ఎవరికి పోతున్నాయి ఈ పైసలన్నీ? చిన్న ఉద్యోగుల దగ్గర పైసలు తీసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్ గారు ఉంటాడు. కాంట్రాక్టరు ఇప్పుడు గవర్నమెంట్ కడతలేదా? మరి కాంట్రాక్ట్ని అడగాలి. అరే మరి నువ్వు మీ దాంట్లో పని చేస్తుంది కదా ఒక హెల్పరు, ఒక వర్కరు, ఒక ఎంప్లాయీ, మరి ఆయన ఈఎస్ఐ పైసలు మాకు వస్తలేవు అని ఎందుకు కరెక్ట్గా వ్యవస్థ పనిచేస్తలేదు? వాడు కడితే మరి గవర్నమెంట్ వాళ్ళు మరి ఈ పైసలు ఎందుకు వాడుతున్నట్టు? వాళ్ళ పైసలు అలాగే పెట్టాలి కదా. ఒక్కొక్క ఎంప్లాయీ 8 గంటలు కాదు 12 గంటల డ్యూటీ చేస్తాడు. 12 గంటలు డ్యూటీ చేస్తే ఆయన జీతం వచ్చే దాంట్లో ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రకారంగానే కదా ఈఎస్ఐ కట్టేది. మరి వాళ్ళకు తీరా ఎన్నడో రోగం వచ్చినా నొప్పి వచ్చినా నెలకోసారి వచ్చింది అనుకో, ఆయల్లో పోయేసరికల్లా హాస్పిటల్లో మా దగ్గర ఆ సహాయం అన్నది లేదంటే ఆడు సావాల్సిందేనా? మీకు ఆరోగ్యం బాగాలేకుంటే మీకు ఏదైనా రోగం నొప్పి వస్తేనేమో మీరు కార్పొరేట్ హాస్పిటల్లోకి పోతారు. లీడర్లు, రాజకీయ నాయకులు,
మరి పేదోడు ఎక్కడ పోవాలి? గింత అన్యాయం ఉంటుంది నాకు అర్థం కాదు. కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి పెడుతుంది కూడా, వాళ్ళ పైసలలో కూడా పందికొక్కులు మెక్కినట్టు మెక్కుతుంటే ఇంకా ఏడికెళ్ళి ముందర పడుతుంది చెప్పురి. ఈ మధ్యలోనంట 5-6 జాగాలల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ ఇది ఇల్లు ఆఫీసులు ఏముంటాయి అక్కడక్కడ ప్రైవేట్గా కిరాయి తీసుకొని పెడతారు. అయ్యా మీరు కిరాయి కడతలేరు, మీరు పత్తమే అయ్యన్న పిల్లగాళ్ళు ఉన్నట్టుంది అని తాళం వేసుకొని ఎలగొట్టిరంట. వాళ్ళకెళ్ళి హాస్పిటల్ లేపేది చాలు, మీ చక్కదనం చాలు. కానీ కిరాయి ఎగుటి ఓడి ఎందుకుంటాడు? గవర్నమెంట్ నిర్ణయించాలి. గవర్నమెంటు ఫస్ట్ దానిపైన ఒక శ్రద్ధ పెడితే దానికి ఒక కమిటీ ఉంటుంది. కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? అయ్యా కార్మిక శాఖ మంత్రి ఇంత పొడుగు మాటలు చెప్తావు కదా, ఏం చేస్తున్నట్టు? మరి కార్మికులకు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కార్మిక శాఖ మంత్రి అని ఇంత పెద్దగా చెప్పుకుంటారు, మరి మీరు కార్మికుల కోసము గింత ఇబ్బంది అవుతుంటే ఈఎస్ఐ హాస్పిటల్లో పోతే కనీసం గోళీలు కూడా ఇచ్చే కాలం లేదా? ఆయమన్నా గోళీలు అడితే బయటికి బొమ్మనం బట్టే, ఆయమన్నా పరీక్ష అంటే బయటికి బొమ్మనం బట్టే. ఏం చేస్తున్నట్టు చెప్పురి ప్రజలారా. ఈ రాష్ట్రాన్ని మొత్తం గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని మరి ఎన్ని బకాయిలు పెట్టిపోయారో మనకు తెలియదు. ఇక ఇప్పుడు వచ్చినాక ఈయన వచ్చి సంవత్సరంన్నర అయిపోయి, మరి ఈయన వచ్చినాక ఎంత బకాయి అయిందో మనకు తెలియదు. ఆయన పాను కట్టాలి కదా. ఇప్పుడు మందుగోలిలోనికి మందుల పైసలు కట్టాలి, సూదులోనికి సూదుల పైసలు కట్టాలి, ఆ రూమ్ కిరాయి తీసుకుంటే వాళ్ళ పైసలు అలా కట్టాలి. ఏడుకెళ్ళి కడతాడు, ఎవరి జేబులకి వెళ్ళి కట్టాడు మళ్ళీ ఈ పైసలు. ఇవన్నీ పైసలు కార్మికుల జీతాలకు వెళ్ళి కట్టైన పైసలే. వాళ్ళ పైసలు అలా కడతందుకు కూడా ఈలకు పక్కన వస్తున్నాయి. అంటే మీరు ఏం పనికి ఉన్నారా నాయన భూమి మీద? నాకు అర్థం కాదు. సిగ్గుండాలి జరనన్న. పాపం వాళ్ళు పేదోళ్ళు, చిరు ఉద్యోగులు. గాల నోట్ల మనం వస్తే ఏం మూట కట్టుకోపోతారు చెప్పురి. ఈ భూమి మీదకి 500 ఏళ్ళు బద్దామని ఎవరు రాలే. ఎవడు బతికిన 60-70 ఏళ్ళ కన్నా ఎక్కువ లేదు. మా అమ్మగారికి ఆ పని చేయరు.